ఓకే, యేసు ప్రభు సిలువలో వేయకముందు ఆదివారము యేసయ్య యెరూషలేముకి వస్తాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఆ యొక్క ఉన్న జనాలందరూ, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ హోసన్నా 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 అనుకుంటా ఆరాధిస్తారు యేసయ్యని. దాని యొక్క ప్రత్యేకత ఆ యొక్క ఆదివారమే ఏమంటాం, మట్టల ఆదివారం. ఓకే, పామ్ సండే ఏంటంటే మట్టల ఆదివారం. పామ్ సండే యొక్క స్పెషాలిటీ ఏంటి? పామ్ సండే యేసయ్య వచ్చినప్పుడే ఉందా పామ్ సండే గురించి? దానికంటే ముందు ఎవరైనా రాస్తున్నారు బైబిల్ అనేది మనం ధ్యానిస్తాం. ఓకేనా? కీర్తనలు 118, 25, 26 వచనాలు చదువుతారు ఎవరైనా? కీర్తనలు 118, 25, 26 వచనాలు. యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ పాటలు పాడి, కీర్తనలు పాడి యేసయ్యని ఆహ్వానించారు కదా. అది ముందే యేసయ్య రాకముందే ఎవరైనా ప్రవచనం చేసిరా లేదా అనేది మనం చూద్దాం. యేసయ్య రాకముందే బైబిల్లో ప్రవక్తలు, దేవుని యొక్క దాసులు ప్రవచనం చేశారని చూద్దాం. కీర్తనలు 118, 25, 26 వచనం చదువుతారు ఎవరైనా? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము. యేసయ్య రాకముందు దాదాపు 1000 సంవత్సరాల ముందు యేసయ్య వస్తాడు. అంటే యెరూషలేములోకి వస్తాడు. యెరూషలేములోకి వచ్చినప్పుడు యెహోవా నామంలో వచ్చేవాడు ఆశీర్వాదింపబడును గాక అనేసి జనులు కేకలు వేస్తారు అనేసి ముందే ప్రవచనం చెప్పాడు. అదే విధంగా ఇంకొక ప్రవచనం చూస్తాం మనం. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం చూస్తాము. యేసయ్య గురించి ఎంతమంది ప్రవచనాలు చెప్పారు? యేసయ్య గురించి ఎంతమంది ప్రాఫెసీ చేశాడు? యేసయ్య ముందే వస్తాడా రాడా, వస్తే జనాలు ఎట్లా వెల్కమ్ చేస్తారు, ఎట్లా ఆహ్వానిస్తారు అన్న ప్రవచనము యేసయ్య పుట్టక 500 సంవత్సరాల ముందు జకర్యా ప్రవక్త చేసింది. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చినాడు. ఇక్కడ ఏమని రాసిందంటే సియోను యొక్క రాజు ఎట్లా వస్తున్నాడంటే గాడిద పిల్ల మీద వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? గాడిద మీద. రాజులు ఎట్లా వస్తారు? జనరల్గా పాతకాలంలో వచ్చినట్టు ఎట్లా వస్తారు? రాజులు గుర్రాల మీద వస్తారు, రథాల మీద వస్తారు. కానీ ఈ యొక్క రాజు, యూదుల రాజు, సియోను రాజు, యెరూషలేము యొక్క రాజు, యూదుల రాజు ఎట్లా వస్తున్నాడంటే గాడిద పిల్ల మీద వస్తున్నాడు. అంటే యేసయ్య యొక్క మొదటి రాకడ ఎట్లాంటి రాకడ అంటే చాలా దీనుడే వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? దీనత్వంతో వస్తున్నాడు, హంబుల్నెస్, వీక్నెస్తో వస్తున్నాడు. కానీ యేసయ్య మళ్ళీ వస్తాడు, రెండో రాకడ మళ్ళీ వస్తాడు. రెండో రాకడ వచ్చినప్పుడు అప్పుడు గాడిద మీద రాడు. ఎట్లా వస్తాడంటే మేఘాల మీద వస్తాడు. ఇప్పుడు అన్ని గుర్రం మీద వస్తాడు. అప్పుడు దీనుడే రాడు. అప్పుడు తీర్పు తీర్చడానికి వస్తాడు. అయితే ఈ యొక్క యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు జనులందరూ హోసన్నా హోసన్నా, దేవుని పేరిట వచ్చేవాడు ఆశీర్వదింపబడును గాక అనేసి వీళ్ళందరూ చెప్తారు అనేసి ప్రవక్తలు, ఇంకా దేవుని యొక్క దాసులు కొన్ని సంవత్సరాల ముందు నుంచే ప్రవచనం చెప్పారు. కొన్ని సంవత్సరాల ముందు నుంచే ప్రవచనం చెప్పారు. అయితే ఆ ప్రవచనం ఎలా నెరవేరిందో చూద్దాం మనం. యేసయ్య జీవితంలో ఆ ప్రవచనం ఎలా నెరవేరిందో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇంతకు మనం చదివింది ఏంటి? జకర్యా ప్రవక్త 500 సంవత్సరాల కింద చెప్పిన ప్రవచనం ఎవరి గురించి? యేసయ్య గురించి చెప్పింది. అది ఇప్పుడు నెరవేరుతుంది. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నెరవేరుతుంది. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనేలా మీ ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపారు. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? యేసయ్య
యెరూషలేమునకు వస్తున్నాడు. యెరూషలేమునకు సమీపంగా ఉన్నాడు, యెరూషలేము దగ్గరలో ఉన్నాడు. వచ్చినప్పుడు యేసయ్య చిన్న గ్రామం కనిపిస్తుంది. గ్రామం పేరు ఏంటంటే బెత్ఫాగే కనిపిస్తుంది. కనిపించినప్పుడు యేసయ్య ఇద్దరు శిష్యులతో చెప్తారు. ఏమంటారంటే, శిష్యులారా మీరు ఈ గ్రామం లోపలికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక గాడిద కనిపిస్తుంది, గాడిద పిల్ల కూడా కనిపిస్తుంది. అయితే మీరు వెళ్ళి ఏం చేయాలంటే ఆ గాడిద పిల్లని తీసుకొని రండి అని చెప్తారు యేసయ్య. ఎందుకు చెప్తారంటే ప్రవచనాలు ఆల్రెడీ రాసింది యేసయ్య గురించి. గాడిద పిల్ల మీద వస్తుందని జకరియా ప్రవక్త ప్రవచనం చెప్పిండు. ఆ ప్రవచనం నెరవేర్చడానికి యేసయ్య వస్తున్నాడు. యేసయ్య ప్రవచనం నెరవేర్చడానికి వస్తున్నాడు. యేసయ్య జీవితంలో జరిగిన ప్రతి ఒక్క ప్రవచనం నెరవేరింది, నెరవేరనివి నెరవేరుతాయి. రెండో రాకడలో ప్రతి ఒక్కటి నెరవేరుతాయి. అయితే శిష్యులు వచ్చి ఏం చేస్తారు, ఇప్పుడు ఆ యొక్క బెత్ఫాగే అనే గ్రామంకి వెళ్తారు. గ్రామంకి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ యొక్క గాడిద పిల్లని కట్లు తీసుకొని వస్తూ ఉంటారు. సపోజ్ ఊహించుకోండి, నేను చెప్పిన అనుకోండి ఎవరికైనా, బ్రదర్ మీరు అక్కడికి వెళ్ళి ఒక బైక్ ఉంటుంది, బైక్ ఇంకోటి తీసుకొని రండి అంటే ఎట్లుంటుంది? అది కొంచెం దొంగతనంలా ఉంటుంది కదా. అక్కడ ఓనర్ అంటే ఏమన్నాడు, ఓనర్ ఉన్న బండిని తీసుకుపోతున్నా అంటే. కానీ ఇక్కడ చెప్పింది ఎవరు? ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. అంటే యేసయ్య ఎవరో ఈ యొక్క యజమానులకు తెలుసు, ఆ యొక్క గాడిద పిల్ల యొక్క యజమానికి తెలిసి ఉంటుంది. అందుకే శిష్యులు అంటారు, ఏమని చెప్తారంటే ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పంపిస్తారు. వాళ్ళు ఏమంటారు, సరే తీసుకెళ్ళండి అంటారు. యేసయ్యకి తెలుసు, యేసయ్యని వాళ్ళు గుర్తుపట్టారు కాబట్టి వాళ్ళు యేసయ్య కోసమని ఆ యొక్క గాడిద పిల్లని పంపించారు. అయితే ఇక్కడ గాడిద పిల్లని యేసయ్య ఏం చేసిండు, ఆ యొక్క బంధకాల నుంచి, ఆ యొక్క తాళి నుంచి విడిపించిండు. ఏ విధంగా అయితే గాడిద పిల్లని బంధకం నుంచి యేసయ్య విడిపించిండో, మన దేవుడు మన యొక్క జీవితంలో ఉన్న బంధకాల నుంచి కూడా విడిపించగలుగుతాడు. ఎంతమంది నమ్ముతున్నారు విడిపించగలుగుతాడని? నమ్ముతున్నారా? అయితే మనకు డౌట్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి మనం ఏం చేయాలంటే, యేసయ్య నా యొక్క జీవితం నుంచి, నా యొక్క జీవితంలో ఉన్న బంధకాల నుంచి నన్ను విడిపిస్తాడా అన్న డౌట్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం ఏం చేయాలంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నింటినీ ఒకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ఏమైందంటే మనకి విశ్వాసం అనేది పెరుగుతుంది. అంతేకాని మనకి నిరాశ వచ్చినప్పుడు, మనకి కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు, దేవా నేను కష్టాన్ని భరించలేను, అందరూ నన్ను నిందిస్తున్నారు అన్న యొక్క బాధ వచ్చినప్పుడు మనము అక్కడనే ఆగిపోకుండా మనం ఏం చేయాలంటే, దేవుడు మన జీవితంలో గత 30, 40, 60 సంవత్సరాల్లో చేసిన అద్భుతాలన్నింటినీ మనం ఏం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, మనకి ఏమొస్తుంది, ఒక ప్రోత్సాహం అనేది వస్తుంది. దేవుడు ఆ యొక్క 2020లో దేవుడు నా యొక్క జీవితంలో ఇంత గొప్ప అద్భుతం చేసిండు, అంత గొప్ప అద్భుతం చేసిన దేవుడికి ఈ 2022లో కూడా అద్భుతం చేయడం అంత ఇంపాసిబుల్ ఏం కాదు, అది అసాధ్యమేం కాదు. దేవుడికి ప్రతి ఒక్కటి సాధ్యమని మనం ఏం చేయాలి, మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను మనము గుర్తు చేసుకొని దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించినప్పుడు మనకి ఆ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ పోతాయి. అయితే యేసయ్య ఏం చేసిండు, ఈ యొక్క చిన్న గాడిద పిల్లని విడిపించడానికి వచ్చిండు, గాడిద పిల్లని విడిపించిండు. అదేవిధంగా దేవుడు కూడా మనందరినీ పాపము నుంచి విడిపించాలనుకుంటున్నాడు. దేవుడు ఆల్రెడీ విడిపించాడు, కానీ మనం ఏం చేయాలంటే దాన్ని స్వీకరించాలి. ఆ యొక్క విడుదలని, ఆ యొక్క రక్షణని మనం ఏం చేయాలి, స్వీకరించాలి. అంటే మనం ఎట్లాంటి వారం అంటే ఆ చిన్న గాడిద పిల్ల వంటి వాళ్ళం. మనం ఎట్లాంటి వాళ్ళం, ఆ చిన్న గాడిద పిల్లలు అంటే వాళ్ళం. ఆ గాడిద పిల్లని ఎట్లయితే విడిపించాడో దేవుడు మనల్ని కూడా విడిపించాడు. అయితే విడిపించిన తర్వాత ఏమైతుంది చూద్దాం. 7వ వచనం, ఆ గాడిదలు దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటారు. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచింది. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచింది. ఇక్కడ ఏమైందంటే గాడిద పిల్లలు తీసుకొని వచ్చారు, ఇక్కడికి యేసయ్య దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ గాడిద పిల్ల మీద జనులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి బట్టలు తీసి ఆ గాడిద పిల్లలు వేస్తున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి, గాడిద ఉంది, గాడిద
పిల్ల కూడా ఉంది. గాడిద అంటుండొచ్చు, ఏమనుకుండొచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి నా మీద అన్ని పనికిరాని చెత్తంతా తీసి నా మీద వేసిర్రు, లేనిపోని పనులన్నీ నాతో చేపించారు, ఎప్పుడు కూడా నా మీద బట్టలు వేసి నేను నడుస్తున్నప్పుడు కింద కూడా బట్టలు వేసి ఇంకా చెట్టు కొమ్మలు వేసి నన్ను ఇంతగానం ఎప్పుడు ఇంత రెస్పెక్ట్ చేయలేదు, నాకు ఇంత మర్యాద ఎప్పుడు చేయలేదు. సడన్గా ఏంటి జనులందరూ నాకు నేను నడుస్తుంటే నా కాళ్ళ కింద బట్టలు వేస్తున్నారు, నా కాళ్ళ కింద చెట్ల కొమ్మలు వేస్తున్నారు అని గాడిద అనుకోవచ్చు. పిల్ల గాడిద కాదు, తల్లి గాడిద. చిన్న పిల్ల అయితే అది ఫస్ట్ టైం వచ్చింది అది అక్కడికి, దానికి తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను మరి దారుణంగా ట్రీట్ చేసారు, దారుణంగా నాతోని పని చేయించుకున్నారు. ఇవాళ ఏంటి నేను నడుస్తుంటే ఇట్లా బట్టలు వేస్తున్నాను ఆ గాడిద అనుకోవచ్చు. అయితే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఆ గాడిద లాంటి వాళ్ళం. యేసయ్య మన మీద ఉన్నప్పుడు, యేసయ్య మన హృదయాల్లో ఉన్నప్పుడు మనము ఏ పని చేసినా కూడా అది ఆశీర్వదింపబడుతుంది. యేసయ్య ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి. మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కూడా అది ఆశీర్వదింపబడుతుంది. ఇంగ్లీష్లో నాకు ఒక ఫేవరెట్ టాపిక్ ఉంది, ఏంటంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్. ద ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని దయ, దేవుని యొక్క కృప. మనుషుల మీద దేవుని యొక్క కృప ఎప్పుడైతే ఉంటుందో, మనుషుల మీద దేవుని యొక్క కృప ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనుషులు ఏ పని చేసినా కూడా దాంట్లో నెమ్మది అనేది ఉంటుంది, దాంట్లో శాంతి సమాధానం అనేది ఉంటుంది. అయితే మనం ఎట్లాంటి వాళ్ళం? ఈ గాడిద లాంటి వాళ్ళం. గాడిద పిల్ల మీద దేవుడు ఎప్పుడైతే కూర్చున్నాడో, యేసయ్య ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు మర్యాద అన్నది ఉన్నది. ఆ గాడిద పిల్ల నడుస్తుంటే అందరూ దాని ముందర సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. గాడిదకి చేస్తలేరు, గాడిద కూర్చున్న యేసయ్య చేస్తున్నారు. అయితే మన ముట్టిందల్లా మనం ఒకవేళ మనం దేవుడిలో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనం చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు ఎదుగుదల ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే మనం గొప్ప కాదు, మన లోపల ఉన్న యేసయ్య గొప్పవాడు. సపోజ్ నేను ఇక్కడ వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మైక్ పట్టుకుని వాకింగ్ చెప్తే గొప్పతనం నాకు కాదు, నన్ను వాడుకుంటున్న యేసయ్య గొప్పవాడు. ఒకవేళ మీరున్నారు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా అనారోగ్యం ఉంది నన్ను వచ్చి ప్రార్థన చేయమని చెప్తే, మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఒక అనారోగ్యం వెళ్ళిపోయింది అనుకోండి, మీరు గొప్పలు కాదు, మీ లోపల ఉన్న యేసయ్య గొప్పవాడు. మనం ఎట్లాంటి వాళ్ళం? ఈ గాడిద పిల్ల లాంటి వాళ్ళం. ఏ విధంగా అయితే యేసయ్య గాడిద పిల్లని వాడుకున్నాడో యేసయ్య మనల్ని కూడా వాడుకుంటున్నాడు, వాడుకోవాలనుకుంటున్నాడు. మనం ఎట్లాంటి వాళ్ళం? గాడిద పిల్ల లాంటి వాళ్ళం. అయితే మన లోపల యేసయ్య ఉన్నాడన్న మాట మనం మర్చిపోవద్దు. మన లోపల యేసయ్య ఉండడం అన్న మాట మర్చిపోవద్దు. మనకి ఈరోజు 10,000 జీతం రావచ్చు, రేపు 50,000 జీతం రావచ్చు, ఎల్లుండి ₹1,00,000 జీతం రావచ్చు. కానీ మన గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చిన కృప బట్టి, ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయ, దేవుని కృప చేయబట్టే మనము ఈరోజు మంచిగా బట్టలు వేసుకొని కలుగుతున్నాము, 3 పూటలు తిండి తినగలుగుతున్నాము, బైక్ మీదనో కారు మీద పోగలుగుతున్నాము, ఒక ఇంట్లో ఉండగలుగుతున్నాం. మన గొప్పతనం ఏమీ లేదు, అది దేవుని యొక్క గొప్పతనం. అయితే ఇక్కడ జనులు ఏమంటారో చూద్దాం. 9వ వచనం, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించింది. దావీదు కుమారునికి జయము అంటే యేసయ్య దావీదు కుమారుడా? యేసయ్య ఒక తండ్రి పేరేంటి? యోసేపు, దావీదు కాదు. కానీ ఇక్కడ దావీదు కుమారుడు ఎందుకుంది? ఎందుకంటే యేసయ్య దావీదు యొక్క వంశం నుంచి వచ్చినవాడు, దావీదు యొక్క వంశాల నుంచి వచ్చినవాడు. దావీదు ఏ వంశం నుంచి వచ్చిండు? యూదా వంశం నుంచి వచ్చిండు. యూదా వంశం నుంచి దావీదు వచ్చిండు, దావీదు వంశం నుంచి యేసయ్య వచ్చిండు. అయితే అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అనుకుంటా కేకలు వేసినట్టు. అయితే ఇంగ్లీష్లో ఇక్కడ ఏముందంటే బ్లెస్డ్ ఈజ్ ద వన్. ఇంకొక మాట, ఇంకొక అర్థం కూడా ఉంది, కానీ తెలుగులో లాస్ట్ దాని అర్థం ఏంటంటే సేవ్ నౌ. సేవ్ నౌ అంటే ఇప్పుడు రక్షించుము, ఇప్పుడు రక్షించుము. ఏమని కేకలు వేసారంటే వాళ్ళు, దేవా మమ్మల్ని ఇప్పుడు రక్షించండి అనేసి కేకలు వేశారు. ఏమని వేశారు? ఇప్పుడు రక్షించండి. అంటే మనము ఇప్పుడు
కేకలు వేసినామా దేవుని సన్నిధిలో, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను కాపాడు, మనం కేకలు ఎప్పుడు వేసినాం మనం? అది మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మనకి జీవితంలో అవసరం ఉందా? దేవుడు మనం రాజులాగా చేయడానికి మనం ఆహ్వానిస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. అయితే ఇంగ్లీష్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే స్పిరిచువల్ డిప్రివిటీ. స్పిరిచువల్ డిప్రివిటీ అంటే నేను పాపిని అని నేను గ్రహించినప్పుడే నాకు దేవుడు కావాలని దేవుడిని మొరపెడతాను. ఒక రోగి ఉన్నాడు అనుకో, వానికి రోగం ఉన్నప్పుడే నాకు రోగం ఉంది వానికి అనిపించినప్పుడే, వాడు దాన్ని గ్రహించినప్పుడే వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఒక సూది వేయించుకుంటాడు, ఒక గోలు వేసుకుంటాడు, ఆ రోగం పోతుంది. అదేవిధంగా మనుషులమైన మనం పాపులమని మనం గ్రహించినప్పుడే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను రక్షించుము, దేవా నన్ను కాపాడము అని మనము దేవుడికి ప్రార్థించగలుగుతాం. ఒకవేళ మనం ఆ యొక్క గ్రహింపు అనేది లేకపోయినట్లయితే నేను పాపిని, నేను పాపంలో పుట్టినా, నేను పాపంలో జీవిస్తున్నా, దేవా ఈ యొక్క పాపం నుంచి నేను రక్షించు అన్న యొక్క గ్రహింపు మనకు లేకపోయినట్లయితే మనం దేవుణ్ణి అడగలేము. మనం ఇంకా పాపంలోనే జీవిస్తూ మనం ఏమనుకుంటాం అంటే మనం పరిశుద్ధులం అనుకుంటాం. అయితే ఈ యొక్క యేసయ్యని వాళ్ళు రాజులాగా, ఇక్కడున్న పరిసయ్యులు రాజులాగా స్వీకరించడానికి వాళ్ళకి మనసు లేదు. హేరోదు రాజు గురించి తెలుసా మీకు? యేసయ్య ఆ యొక్క గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు ఎవరు రాజు ఉండే అక్కడ? హేరోదు రాజు ఉండే. ఆ హేరోదు రాజు ఎట్లాంటి రాజు అంటే ఆ యొక్క చాలా నీచమైన రాజు. తన యొక్క భార్యని చంపినాడు, తన యొక్క తమ్ముడిని చంపిండు, తన యొక్క తమ్ముడిని చంపి తమ్ముడి భార్యను పెళ్లి చేసుకొని చాలా పాపంలో జీవించేరాడు. అయితే ఆ యొక్క రాజు, మనుష్యులు నియమించిన రాజు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు పాపంలోనే జీవిస్తారు, వాళ్ళు పాపంలోనే బతుకుతారు, వాళ్ళు పాపంలోనే చనిపోతారు. కానీ యేసయ్య మన హృదయాలని ఏలే రాజులాగా వచ్చిండు. ఎట్లా వచ్చిండు యేసయ్య? మన హృదయాలని ఏలే రాజులాగా వచ్చిండు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి మన జీవితం మీద ఒక రాజులాగా మనము ఆహ్వానించాలి. మనం ఏం చేయాలి? యేసయ్యని మన జీవితంలోకి రాజులాగా ఆహ్వానించాలి. మన జీవితంలో యేసయ్య ఒక రాజులాగా ఉండకపోయినట్లయితే మన జీవితం అనేది వ్యర్థం. అయితే మన జీవితంలో ఎవరు రాజులాగా ఉంటున్నారు? మన జీవితంలో మనకున్న డబ్బు రాజులాగా ఉందా? మన జీవితంలో ఎక్స్పీరియన్స్, అంటే దోస్తులు, కనెక్షన్స్, ఇవి మనల్ని ఒక రాజులాగా ఇస్తున్నాయా? అంటే ఏది రాజు? నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు దేని దగ్గరికి పరిగెత్తుతున్నావో అది నీ జీవితంలో ఒక రాజు అయి ఉంటుంది. నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేని దగ్గర పరిగెత్తుతున్నావు? నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తితే నీ యొక్క జీవితానికి రాజు యేసయ్య అయి ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు పరిగెత్తకుండా, నా భర్త నా మాట వింటలేడు, రోజు తాగి నా మీద అరుస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించినప్పుడు నీ యొక్క శక్తితోటి, నీ యొక్క తెలివితోటి నువ్వు ఎంత చేసినా నీ భర్త మారాడు. నువ్వు ఏం చేయాలంటే నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా భర్త మాట్లాడలేడు, తాగుడు పనిచేస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీకు బాధను దేవుని దగ్గర పెట్టుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క సమస్య నుంచి పరిష్కారం చేస్తాడు. అదేవిధంగా మనం అనారోగ్యం వచ్చినప్పుడు కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అన్నది ప్రాముఖ్యమైనది. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా, దేవుడిని ఎక్కువ నమ్ముతున్నామా, మనం లేకపోతే డబ్బుని ఎక్కువ నమ్ముతున్నామా? సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ పోయి పైసలు వేస్తే పని అయిపోతుంది. అయితే నువ్వు పైసల్ని నమ్ముతున్నావా, దేవుడిని నమ్ముతున్నావా అన్నది ప్రాముఖ్యమైనది. అయితే నీ జీవితంలో ఏది రాజు? డబ్బు నీ జీవితంలో రాజా, ఆస్తులు నీ జీవితంలో రాజా, ఏది రాజా? పరిసయ్యులు యేసయ్యని రాజులాగా అంగీకరిస్తారు. ఎవరి రాజులా అంగీకరిస్తారు? పరిసయ్యులు పాపము జీవితం జీవిస్తున్న హేరోదుని రాజులా అంగీకరిస్తారు, కానీ యేసయ్యని రాజులాగా అంగీకరిస్తారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే యేసయ్యని చంపేద్దాం అనుకుంటే వాళ్ళు ఆలోచన ఇస్తారు. అయితే కానీ అక్కడ ఉన్న జనులు, అక్కడ ఉన్న ప్రజలు ఏమని
కేకలు వేస్తున్నారంటే, దేవా నన్ను రక్షించుము, దేవా మమ్ము కాపాడుము అనేసి వాళ్ళు కేకలు వేస్తున్నారు. ప్రభువు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అనుకుంటా వాళ్ళు కేకలు వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు ఏం చేస్తారంటే వాళ్ళు కుళ్ళుకుంటారు. అంటే యేసయ్య యూదుల రాజు కాదు, హేరోదు రాజు యూదుల రాజు అనేసి పరిస్థితులు అనుకుంటారు. పాపిష్టి బతుకుతున్న హేరోదు మహారాజు యూదుల రాజు అనేసి పరిస్థితులు అంటారు. కానీ వాళ్ళు యేసయ్యని స్వీకరిస్తారు. అయితే చదువురాని జనులు ఏమని గుర్తిస్తారంటే, యేసయ్యనే రక్షకుడు, పాపం నుంచి విడిపించగలిగే శక్తి యేసయ్యకి మాత్రమే ఉంది, కష్టాల నుంచి విడిపించగలిగే శక్తి యేసయ్యకి మాత్రమే ఉంది అనేసి ఈ యొక్క జనులు వాళ్ళు నమ్ముతారు. అయితే తర్వాత యేసయ్య ఏం చేస్తారంటే మందిరానికి వెళ్తాడు. మందిరానికి వెళ్ళి అక్కడ మందిరంలో అందరూ అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. ఒక చిన్న సత్రంలాగా పెట్టారు, మార్కెట్ చేసారు. అయితే మార్కెట్ చేసిన వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తారు. అంటే టేబుల్ అన్నీ తీసేసి అందరినీ వెళ్ళగొట్టి వేసే ఒక మాట ఏమంటే, నా మందిరము ప్రార్థన మందిరం, కానీ మీరు దాన్ని దొంగల గుహలాగా చేసినట్టు. ఈ యొక్క స్టోరీ, ఈ యొక్క చిన్న కథ యొక్క మోరల్ ఏంటంటే, మనము ఎట్లాంటి వాళ్ళం అంటే గాడిద పిల్ల లాంటి వాళ్ళం. మనం చేయాల్సింది ఏంటంటే, మనం యేసయ్యని మన జీవితంలో రాజులాగా మనము యేసయ్యని ఆహ్వానించాలి. ఏం చేయాలి అంటే, యేసయ్యని నా జీవితంలో రాజులాగా ఆహ్వానిస్తేనే నా యొక్క జీవితంలో నేను చేసే పనుల్లో, నేను తీసుకున్న నిర్ణయాల్లో మార్పు కలుగుతుంది. ఒకవేళ యేసయ్యని నా జీవితంలో నేను రాజులాగా నియమించలేకపోయినట్లయితే నా యొక్క జీవితం చేంజ్ కాదు, నా యొక్క వ్యసనాలు పోయి అట్లనే ఉంటా. నేను ఈ వారము నా భార్యను ఒక ప్రశ్న అడిగాను. ఏమడిగినంటే, దేవుడు ఆదివారం రోజున అందరినీ గుడికి ఎందుకు వెళ్ళమంటాడు? ఇంట్లో కోసం ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది కదా, గుడికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో దేవుడు ఉండడా? ఉంటాడు దేవుడు. చెట్టు కింద ప్రార్థన చేసుకున్నా దేవుడు ఉంటాడు, నువ్వు ఇంట్లో వేసుకునే ఉంటాడు, చర్చికి వచ్చి చేసుకున్నా ఉంటాడు, నువ్వు నీ పనులు ఉన్నప్పుడు పన్నీళ్ళు చేస్తున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అడగడం ఉంటాడు దేవుడు. కానీ ఆదివారం అందరూ గుడికి వచ్చి ప్రార్థన ఎందుకు చేయమంటారంటే, చర్చ్ యొక్క ఇంపార్టెన్స్, అంటే సంఘం యొక్క ఇంపార్టెన్స్. సంఘం అన్నది ఒక శరీరం లాంటిది. ఇట్లాంటిది శరీరం లాంటిది, అంటే ఒక బాడీ లాంటిది. శరీరంలో ఏముంటాయి? చేతులు ఉంటాయి, శరీరంలో కాళ్ళు ఉంటాయి, శరీరంలో తల్లు ఉంటుంది, శరీరంలో అన్ని పార్ట్స్ ఉంటాయి. అయితే సంఘంలో ఉన్న వారందరూ శరీరంలో అవయాలు లాంటి వారు. ఎట్లా? ఒకరు కన్ను అయితే ఒకరు ముక్కు, అయితే ఒక నోరు అయితే ఒక కారు అయితే ఒకరు చేతులు. అంటే ఇవన్నీ కలిస్తేనే సంఘం అవుతుంది. సంఘం అంటే ఏంటిది? సంఘంకి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కోసం ప్రార్థన చేసుకోవచ్చు కదా. సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సంఘం అన్నది ఒక శరీరం లాంటిది, అంటే దేవుడి యొక్క శరీరం లాంటిది. అయితే మనం దేవుడి శరీరంలో అందరం ఏంటి? అవయవం లాంటి వాళ్ళు. ఒక్కరి జీవితంలో కష్టం వచ్చినా అది అందరి జీవితంలో ఎఫెక్ట్ చూపిస్తారు. అంటే సపోజ్ నాకు ఏంటి దెబ్బ తాకింది అనుకోండి, దెబ్బ తాకింది పోనీ అని నేను అనుకుంటే నడుస్తుందా? లేదు. నాకు ఏంటి దెబ్బ తాకితే నా శరీరం మొత్తం బాధపడుతుంది. కాలుకి దెబ్బ తాకితే నా శరీరం మొత్తం బాధపడుతుంది. అదేవిధంగా సంఘంలో ఉన్న వారికి కష్టం వస్తే, సంఘంలో ఉన్న వారికి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే బాధపడరు, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనమందరం ఎట్లాంటి వారం? ఒక ఏక శరీరం లాంటి వారం. అయితే ఒకరికి కష్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళు మనం ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మనం అందరం కలిసి ఎదగలుగుతాం. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, చర్చికి ఎందుకు వెళ్ళాలంటే, మనం ఆదివారం నేను ఒక బ్రదర్ని చూసి ఆ బ్రదర్ లోపల ఉన్న విశ్వాసాన్ని చూసి నేను ప్రోత్సహింపబడతాను దేవునిలో. అరే బ్రదర్ జీవితంలో ఇంత పెద్ద కష్టం వచ్చిందంట,
ఇంత కష్టం వచ్చినా కూడా ఆయన దేవుడిని వదలకుండా దేవుడిని వెంబడిస్తున్నాడు. ఇది దేవుడు ఎంత గొప్పవాడు అని నాకు విశ్వాసం అనేది పెరుగుతుంది. సిస్టర్ జీవితంలో చూసి నేను ఏమనుకుంటారే, సిస్టర్ ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆమె ప్రార్థనలో ఉంది. ఇంకా ప్రార్థనలో కంటిన్యూస్గా దేవుణ్ణి ఎందుకు మొరపెడుతుంది అనేసి ఆ సిస్టర్ యొక్క విశ్వాసం చూసి నేను ప్రోత్సహింపబడతాను. అయితే ఒకరికొకరు ఎట్లుంటారంటే, సంఘంలో అందరూ ఎట్లుండాలంటే ఎంకరేజ్మెంట్, ఒక ప్రోత్సాహం లాగా ఉండాలి. ఒకరినొకరు చూసి, ఒకరి విశ్వాసం చూసి వేరొకరికి సంఘంలో ప్రోత్సాహం అన్నది కలుగుతుంది. అందుకు మనం చర్చికి రావాలి, లేకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు. మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, యేసు ప్రభుని మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఏలే రాజులాగా ఆహ్వానించాలి. మన జీవితంలో పాపం ఉన్నట్లయితే యేసు ప్రభువుని మనము మన జీవితంలో సొంత రక్షకుడిలాగా అంగీకరించకపోయినట్లయితే మన జీవితంలో పాపం అన్నది పోదు. మన జీవితంలో పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? యేసయ్యని సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. మన జీవితంలో యేసయ్యని రాజులాగా మనం ఆహ్వానించి మన జీవితంలో తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాల మీద యేసయ్యని రాజులాగా ఉంచాలి. ఆయననే ఒక డెసిషన్ మేకర్గా, అంటే నిర్ణయాలు తీసుకునే వ్యక్తిలాగా యేసయ్యని ఎప్పుడైతే మనము ఆహ్వానిస్తామో అప్పుడే మన యొక్క పాపముల నుంచి విముక్తి అనేది కలుగుతుంది. హల్లెలూయా. మనం ఎంత కష్టపడ్డా, మనం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, మనం ఎన్ని ప్రార్థన చేసి ఎన్ని చేసినా దేవుడు మన హృదయంలో లేకపోయినట్లయితే, దేవుడిని మన జీవితంలో సొంత రక్షకుడిలాగా మనం అంగీకరించకపోయినట్లయితే మనకి రక్షణ అనేది దొరకదు. రక్షణ అంటే పాపం నుంచి మనల్ని రక్షించాలి, పాపం నుంచి మనం విడిపించాలి. అది యేసయ్య మాత్రమే చేయగలుగుతుంది. మనం చేయాల్సింది హేరోదు మహారాజుని మనము రాజులాగా చేసుకోవద్దు. మన జీవితాల మీద డబ్బుని, పలుకుబడిని, స్నేహితులని, ఆస్తులని, అంతస్తులని రాజులాగా మన జీవితంలో చేసుకోవద్దు. కానీ యేసయ్యని మన జీవితంలో రాజులాగా చేసుకోవాలి. హల్లెలూయా.